హలో అందరికీ. అవునండి, ఈ కమ్మటి నేతి బొబ్బట్ల వాసన మా ఇంట్లో నుంచే వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. ఇలాగే పల్చగా మెత్తగా వస్తాయి కూడా. అది ఎలా చేద్దామో ఒకసారి చూసేద్దామా. దానికోసం పచ్చిశనగపప్పు ఒక బౌల్ తీసుకున్నాను. దీన్ని 1.5 అవర్ నానబెడితే సరిపోతుంది. దాని తర్వాత వీటిని కుక్కర్లో వేసేసి 5 విజిల్స్ రావాలండి. ఈ పచ్చిశనగపప్పు వాటరు ఏ బౌల్తో అయితే మనం పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. నేనైతే చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం. కలర్ఫుల్గా ఉంటుందని నేను యూస్ చేస్తున్నాను. ఇలా వాటర్ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ వాటర్తో రసం పెట్టుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో వాటర్ని పడేయకుండా రసం పెట్టుకోండి. పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. సో దీన్నైతే నేను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే బౌల్ నిండా బెల్లం అయితే ఖచ్చితంగా సరిపోతుంది. దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకండి. సగం టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కలుపుతూ ఉండాలి. కంప్లీట్గా బెల్లం కరిగిపోతే చాలు, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిపోయింది కదా బెల్లము. ఇప్పుడైతే దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ రావాలి. ఇలా సపరేట్ అవుతున్నప్పుడు వీటిని మొత్తాన్ని ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈజీగా 2 అవర్స్ వదిలేయాలండి. దాని తర్వాత పైన పిండి కోసం మనం 1.5 బౌల్ మైదా పిండి, అలాగే సగం బౌల్ గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ సోజీ రవ్వ. ఇది యాడ్ చేయడం వల్ల ఎక్కువసేపు బొబ్బట్లు మెత్తగా ఉంటాయండి. చివరిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కాదు, అంతకన్నా లూజ్గా కలుపుకోవాలి. నేను టెక్స్చర్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలుపుకోవాలి. చూసారా, పిండి ఇలా లూజ్గా ఉండాలి. ఇప్పుడు దీని మీద 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుందాం. బటర్ పేపర్ అయితేనే మనకి బాగా వస్తుందండి, ప్లాస్టిక్ పేపర్ కన్నా కూడా. ఏ సైజ్ అయితే పిండి ముద్దను తీసుకుంటామో అదే సైజు పప్పు ముద్దను కూడా తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాల్సిన పని లేదండి, జస్ట్ అలా నొక్కేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన నెయ్యిని పూసి జస్ట్ ఇలా ఒత్తుకొని ఆ తర్వాత పేపర్ క్లోజ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి చుట్టూ ఇలా రౌండ్ చేసుకోవాలి. మధ్యలో నుంచి అనడం వల్ల మాత్రమే పప్పు అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది, చివరి దాకా కూడా. జస్ట్ చివరిలో అన్నారంటే పప్పు మధ్యలో ఉండిపోయి చుట్టూ పిండి మాత్రమే వస్తుంది. సో నేను చూపిస్తున్న విధంగా పల్చగా, మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసుకోండి. చూసారా ఎంత పల్చగా వచ్చిందో కదా. దీన్ని తీసుకొని డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేయాలి. ఆల్రెడీ వేడి చేసి పెట్టుకుంటాం కదా ప్యాను, దాని మీద వేసేయాలి. కొంచెం కాలిన తర్వాత దాన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని నెయ్యి బాగా వేసుకోవాలండి. దీని మీద కొంచెం ఇలా నెయ్యినంతా అప్లై చేసుకోవాలి. చేసుకొని ఇలా ఇలా స్లోగా అంటూ ఉండడం వల్ల మన బొబ్బట్టు మంచిగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత పల్చగా, ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.